రైతులు నచ్చిన చట్టం భూభారతి రెవెన్యూ చట్టమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శీలంపల్లి ప్రతి వేదికలో భూభారతి చట్టం సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందనరావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర పీసీ రెసిట్ చైర్మన్ మెట్టు సాయి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ గా నేను మా స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదని స్పష్టం చేశారు. ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ మెదక్ ఎప్పటికీ వెనుకబడే ఉందని, గత ప్రభుత్వం తరని తీసుకొచ్చి రైతులకు గోస పెట్టిందని చెప్పి అలాగే ప్రభుత్వం ఉండకూడదని అన్నారు. మంజూరైంది, ఆర్డీఓ ఆఫీస్ లేదని చెప్పింది సార్. అదే రకంగా రామాయణపేట కూడా ఆర్డీఓ ఆఫీస్ మంజూరు చేసేది సార్. ఎన్నికల కంటే 15 రోజుల ముందు ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరాయి ఇంట్లో పెట్టేది సార్. రామాయణపేట కూడా ఒక ఆర్డీఓ కార్యాలయం కొత్త భవనం కావాలి సార్. అదే రకంగా పటాన్చెరు కావాలి సార్. నేను గతంలో మీకు గుర్తుండే ఉంటాయి సార్, నేను దుబ్బాక నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన సార్. 365 రోజులు ఆర్డీఓ కార్యాలయం దుబ్బాకలో కావాలని ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది సార్. దయించి దాన్ని కూడా మీరే రెవెన్యూ మంత్రి గారు మా జిల్లాకు వచ్చిన సందర్భంగా మొదటిసారి మిమ్మల్ని కలుస్తా ఉన్నాం కాబట్టి దుబ్బాకకి కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తో పాటు రామాయణపేటకి అదే రకంగా పటాన్చెరుకి ఆల్రెడీ మంజూరు అయిన ఆర్డీఓ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటికి నూతనంగా సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించమని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అంటే మీకు రెవెన్యూ మంత్రి మీరు కాబట్టి కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రతి మండల కేంద్రంలో అవకాశం ఉంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కింద ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, వీలైతే దాంట్లోనే పోలీస్ స్టేషన్ కూడా కల్పిస్తే మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక చిన్న సమస్యకు వచ్చినప్పుడు అన్ని కార్యాలయాలను ఒకటే చోట సమీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల లోపల మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మరి సాయంత్రం సంగారెడ్డి కూడా వస్తూ ఉన్నారు సార్. కాబట్టి అక్కడ కూడా కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు లేనటువంటి మండలాలని 3 జిల్లా కలెక్టర్ల ద్వారా సమీక్షించి దయించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మండల కేంద్రాలకి మీరు ఒకే చోట ఉండి శంకుస్థాపన చేస్తే విల్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్సో. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీసులకి జాగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు, సిఎస్ఆర్ ఇచ్చేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి సార్. మీరు అధికారికంగా వాటిని అనుమతిస్తే పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాల్లో 90% ఆఫ్ ద బిల్డింగ్స్ కట్టడానికి సిఎస్ఆర్ కింద దాతలు ముందుకు వస్తారు సార్. కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లాంటి వాటికి అన్నింటికి కూడా దయచేసి మీరు సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ జిల్లాను కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్. లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది. ఇంతకు ముందే దారిలో నేను కారులో వచ్చేటప్పుడు గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, సుమారు ఇప్పటి వరకు ఒక 7,500 అప్లికేషన్లు వచ్చాయి. సాయంత్రం లోపు ఇంకా ఒక 2,000 అప్లికేషన్లు వస్తాయి అనేది విన్నాను. ఏది ఏమైనా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైల్ చేసిన సర్వేర్లని 6,000 మందిని సుమారుగా నిర్ణయించడం జరుగుతుంది. వారు ప్రతి మండలంలో, ఏదో హైదరాబాద్ లో కాదు ఉండేది, మండలాల వారిగా యూనిట్ చేసి ప్రతి మండలంలో వాళ్ళు అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి రెవెన్యూ ఏమో ఇక్కడ సెలెక్ట్ చేయకుండా మొత్తం అంతా కూడా మన కౌడిపల్లికి ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మొత్తం టోటల్ గా కూడా కౌడిపల్లి మండలికి రావాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తానని అనుమతి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మళ్ళీ పిఓటీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పీపీలు ఏవైతే కొనుక్కున్నారో అనుకున్నారో దాంట్లో కలెక్టర్ గారు చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. కానీ అదేమైతుందంటే కలెక్టర్ గారు సర్టిఫికేట్స్ ఇచ్చింది, కానీ అవి SECL లో పాస్ బెనిఫిషరీని ఫైనల్ చేయండి. పూర్తి కాని వాటికి ఆనాడు గతంలో ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బు పోను, మిగిలిన డబ్బు ఆ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్ది. దాన్ని కూడా లేట్ చేయొద్దు. మొండి గోడలతో లేకుంటే కిటికీల లెవెల్ దాకా కట్టి ఏవైతే ఆనాటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఏ గ్రామానికి వెళ్ళినా అటువంటి కనిపించకుండా ఉండే విధంగా ఈ నెలాఖరు లోపు ఆల్రెడీ మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. వాటిని ఇమీడియట్లీగా ఇంప్లిమెంటేషన్ చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ప్రాంతానికి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న రెవెన్యూకు సంబంధించిన సమస్యలు చెప్పిన దాని గురించి కానీ ఎమ్మెల్సీ గారు వారు కొత్తగా వచ్చిన ఈ ప్రాంతంలో అది
ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ, ఇతరత్ర కామన్ గా ఇవన్నీ అడిగారు. అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యురాలు గారు కూడా అడగటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, రిక్వైర్మెంట్ ఉన్న ప్రాంతాల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కొన్ని చేస్తాము, వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో మిగిలిన పూర్తిగా చేయటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా వారి ముగ్గురికి కూడా హామీ ఇవ్వటం జరుగుతుంది.